మాకు అనుగ్రహించమని, సహాయం దయచేయమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులరా, మరి దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము రోమాపత్రిక 5వ అధ్యాయము 19 నుండి మరి 21 వరకు మనం చదువుకున్నాం. నేను 20 నుండి చదువుతాను ఒకసారి. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును, అయినను పాపం మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలునో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. ఒకసారి మాట చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. మరలా ఇంకోసారి మాట చెప్పండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. ఏలుబడి చేస్తారన్నమాట. యేసుక్రీస్తు ద్వారా ఏలతో మాట ప్రతిదానిని మనము ఏం చేస్తాము? ఏలతో మాట. ఆదాముతో దీన్ని లోకానికి విశ్వాసికి వ్యత్యాసం ఏంటంటే, లోకం చీకట్లో ఉంది, లోకం పాపములో ఉంది. విశ్వాసి వెలుగులో ఉన్నాడు, విశ్వాసి పరిశుద్ధతలో ఉన్నాడు, విశ్వాసి నీతిలో ఉన్నాడు. లోకానికి మనకి ఏ వ్యత్యాసం ఉంది? సంఘానికి చెప్పండి. లోకంలో ఉన్న వాళ్ళు ఆదాము యొక్క చదువుకున్నాం కదా మనం. ఒకని అవిధేయత వలన అనేకులు, చెప్పండి ఎవరు? పాపులు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులు. అంటే యేసు ప్రభు వారిని విశ్వసించిన వారు నీతిమంతులు. ఆదాము ద్వారా పాపులైనటువంటి వారు ఏలుబడి లేదు, వాళ్ళకి ఏలలేరు, ఏలుబడి లేదు. కడపటి ఆదాము యేసుప్రభు, ఆయన ద్వారా మనకి నీతి వచ్చింది, నీతి ద్వారా ఏలుబడి వచ్చింది. మరి లోకంలో ఉన్న వాళ్ళకి ఏలుబడి లేదు కదండి. ఎందుకు లేదు ఏలుబడి? ఆదాము ఏం చేశాడంటే ఆ ఏలుబడి ఉన్న అర్హతను కోల్పోయాడు. ఒకసారి చూడండి, అక్కడ కూడా ఏలుబడి ఉంది. ఏళ్లతో మాట మన ప్రతిదానిని. ఆదికాండము 1వ అధ్యాయము 8వ వచనం, 28వ వచనం చూడండి. 28వ వచనం చదవండి. ఆదికాండము దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పును. దేవుడు ఏలుడని ఎవరితో చెప్పాడు? ఏలుడని ఆదాము హవ్వ. అంటే ఏలుబడి చెయ్యాలన్నమాట వీళ్ళు. అంటే సముద్రము, సముద్రంలో చేప. దేవుడు ఆశీర్వాదం ఇది. ఏలడం అనేది దాన్ని ఏమంటారంటే ఆశీర్వాదం అంటారు దాన్ని. అంత యోగ్యత ఉండేది ఎవరికి? ఆదాము హవ్వ.
అన్నాడు కదా, అలా పైన అన్నాడు. మీరు చెప్పాడు ఆయన, దేవుడు వారిని ఆశీర్వదించును, మీరు ఫలించండి, అభివృద్ధి పొంది విస్తరించండి, భూమి నిండించండి, లోపరుచుకునుడి. భూమి నిండించండి, లోపరుచుకునుడి. ప్రతిదీ కూడా మీకు లోబడుతుంది. ప్రతి దానిని మీరు ఏలండి అని చెప్పాడు. ఎవరితోటు? ఆదాము హవ్వ వారితో చెప్పాడు మాట. ఏలుబడి దేవుని మాట ప్రకారంగా వాళ్ళు వింటున్నప్పుడు, జీవించినప్పుడు ఏలువారు మాట, ఏలుతూ ఉండేవాళ్ళు మాట. ఏలడం అనేది అది ఆశీర్వాదంగా ఉండేది ప్రియులారా. అయితే అవ్వతో సాతాను మాట్లాడినప్పుడు, యుక్తిగా మాట్లాడినప్పుడు, అవ్వ సాతానుతో సహవాసం చేసి అపవాది చెప్తున్నటువంటి ప్రతి మాట విన్న తర్వాత దేవుడు తినవద్దన్న ఆ పండును తినేశారు. వీళ్ళు వృక్షఫలాలను, మంచి చెడు తెలివినిచ్చినటువంటి వృక్షఫలాన్ని తినేసిన తర్వాత ఇంకా ఏలుబడి అన్న దానిలోంచి వెళ్ళి ఏమైపోయారంటే కోల్పోయారు అన్నమాట. ఏలుబడి లేదు. ఎందుకంటే స్వనీతిని పెట్టి వెళ్ళిపోతున్నారు అన్నమాట. దేవుడు అడిగాడు, ఆదామా నువ్వు ఎక్కడా అంటే, అప్పుడు ఆదాము ఏమన్నాడు? నేను చెట్టు చాటున దాక్కుని ఉన్నాను అంటే. చూసారా, దాక్కుంటే ఎవరు దాక్కుంటారు? తప్పు చేశాడు కాబట్టి చెట్టు చాటున దాక్కున్నాడు. అక్కడి నుంచి దేవుడు అమలైపోయింది అంతే. ఆశీర్వాదం లేదు, శాపం వచ్చింది. ఆశీర్వాదం కాస్త పోయి వీళ్ళకేమొచ్చిందంటే శాపం. స్త్రీని నువ్వు ప్రసవేదనతో పిల్లలను కంటావు అని దేవుడు చెప్పాడు. సర్పాన్ని శపించాడు. పురుషుణ్ణి అయితే చూడండి, 17వ వచనం చూడండి, 17వ వచనము 3వ అధ్యాయం, అది 3వ అధ్యాయము 17వ వచనం చదువు. ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. సరే, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొకపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా ఇది చూసారా, ఆశీర్వాదం వెళ్ళిపోయింది. వినండి, దేవుని మాట ఉన్నప్పుడు అతను పండించి కష్టపడాలి, ముండ్ల తుప్పలు పండించుకుని తినే ఆ స్థితి లేదు. దేవుని మాటను ఎప్పుడైతే వినలేదో అది ఏమైపోయిందంటే, పరిస్థితి ఎలా అయిపోయిందంటే, గచ్చ పొదలను, ముండ్ల తుప్పలను పండించుకుని తిను. నేల శపించబడినటువంటి నేల నుండి వచ్చినటువంటి ఆహారాన్ని తినాలి. చెమట ఊర్చి ఉండే పరిస్థితికి వచ్చాడు. ఏలుబడి పోయింది. ఇప్పుడు కష్టపడి తిన్నదానికి కష్టపడకుండా తిన్నదానికి వ్యత్యాసం లేదా? ఇంతకుముందు ఎలా తినేవాడు? పండ్లు చక్కగా తినేవాడు మాట, ఆరోగ్యంగా ఉండేవాడు. ఇప్పుడు కష్టపడి ముండ్ల తుప్పలను పండించుకుని, అంటే ఏలుబడి పోయిందన్నమాట. దేవుని మాటను ఎప్పుడైతే కాదనుకున్నాడు. అమ్మా పాస్టమ్మ గారు వింటున్నారా? ఏలుబడి పోయింది. దేవుడు ఇంకా ఒకసారి 24వ వచనం చూస్తే, 23వ వచనం చూస్తే దేవుడు ఏమన్నాడంటే, 23వ వచనం చూడండి. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడునో దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఏం చేశాడంట? ఏదోను తోటలో నుండి పంపివేశాడు. ఎందుకు పంపించాడంటే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, పదాలు ఎలా ఉన్నాయి చూసారా?
అతడు ఏ నేల నుండి తీయబడునో దాన్ని శ్రద్ధపరచుటకు ఏదోను తోటలో నుండి అతనిని పంపివేశను. అంటే ఆ ఏదోను తోటలోనికి వెళ్ళి జీవవృక్ష ఫలాలు మళ్ళీ తినేసి జీవించేస్తాడని చెప్పేసి. ఇంతకుముందు తినేవాడు, ఇప్పుడు మంచి చెడు వృక్షఫలం ఉంది, మంచి జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఏంటి రెండింటికి వ్యత్యాసం చెప్పండి. జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, మంచి చెడు తెలివినిచ్చినటువంటి ఫలం ఉంది. అంతకుముందు జీవవృక్ష ఫలాలు తినేవారు, వీళ్ళు జీవించేసేవారు అన్నమాట. ఇప్పుడు ఏంటి, మంచి చెడు తెలివినిచ్చినటువంటి వృక్ష ఫలం తిన్నారు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళకి శాపం ఎదురైందన్నమాట. దీన్నే తెలివితేటలు అంటారన్నమాట. అందుకని ఎప్పుడు కూడా వీళ్ళ తెలివితేటలే వీళ్ళని పంపించేస్తున్నాయి. మనుషులు ఎక్కువగా తెలివితేటలు ఉండకూడదు. ఎక్కువ తెలివితేటలు ఉన్నాయనుకో యేసు ప్రభు దొరకడు. వీళ్ళు బాగా తెలివితేటలకు వాడారు అన్నమాట. అందుకనే ఏదో మంచో చెడో తెలుసుకోవాలి కదండి అంటారు. మంచో చెడో తెలుసుకోకూడదు, మంచే తెలుసుకోవాలి. చెడి కొంచెం కూడా ఉండకూడదు. కొత్త ముద్దలో కొంచెం పులిసిన పండు పడ్డదంటే మిగతాదంతా ఏమైపోద్ది, పాడైపోద్ది. మంచో చెడో తెలుసుకోవాలనేది లోకం. ఎప్పుడు కూడా విశ్వాసి ఆ విధానాలలోనికి వెళ్ళకూడదు, ఆ ఆలోచనలోనికి వెళ్ళకూడదు. ఏదో లోకంలో ఈ పదం బాగుంది కదా అని మాట్లాడేయకూడదు. చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఇలాగే మాట్లాడేస్తారు. మనము కొత్త ముద్దం కాబట్టి మంచినే మనం తీసుకోలే తప్ప మళ్ళీ చెడో ఏదోటి ఆలోచిద్దామండి అని అనుకోకూడదు. అలాగే ఆలోచించే వీళ్ళ జీవితాలు ఇలాగ ఉన్నాయి. ఎవరయ్యే? మా ఫస్టమ్మ గారు. అలా ఆలోచించే వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? యేసు పంపివేశాడు. దేవుడు ఏం చేశాడంటే ఆదాముని బయటికి పంపివేసి తర్వాత ఏమన్నాడంటే వెళ్ళగొట్టి. ఆ పదాలు చూసావా? అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోనో తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. ఇంకా అక్కడి నుంచి జీవవృక్ష ఫలాలు తినకుండానట్లు అక్కడి నుంచి ఏం చేశాడంటే పంపివేసి వెళ్ళగొట్టి. ఎందుకనంటే ఆ పదాలు ఎలా ఉన్నాయి చూసారా? అర్హతను కోల్పోయారన్నమాట. ప్రియులారా ఆలోచించండి, అర్హతను కోల్పోయారు. ముందున్న అర్హత ఏంటి? మీరు నిందించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, ప్రతి దానిని ఏలుబడి చేయండి. ఏలేరాల్లో ఎందుకు వెళ్ళలేదు? దేవుని మాటను పాటించినప్పుడు ఏలుబడి చేశారు వాళ్ళు. ఆదాము సింహము, కాకి, కుక్క, ఈ పేర్లు ఎవరు పెట్టారు? ఆదాం పెట్టాడు. మీకు అర్థమవుతుందా? ఇట్లన్నిటినీ ఏలుబడి చేసేయడం అన్నమాట. ఆదాం పేర్లు ఆదామే పెట్టాడు. అట్లకి దేవుడు చెప్పాడు, ఆదాం కూడా పని చేశాడు అన్నమాట. జీవవృక్ష ఫలాలు తినేవారు అన్నమాట వీళ్ళు. కనుక ప్రియులారా ఆలోచించండి, జీవవృక్ష ఫలాలు తినే అలాంటి పరిస్థితుల్లోంచి దేవుని మాటను ఎప్పుడైతే త్రోసివేశారో, వాళ్ళ తెలివితేటలు ఎప్పుడైతే ఉపయోగించారో అంతే మంచి చెడు తెలివినిచ్చినటువంటి వృక్షఫలం తినేశారు. వాళ్ళ పరిస్థితి బయటికి వెళ్ళగొట్టబడింది. ఏలుబడి లేదు మొత్తం మీద, మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. ప్రియులారా ఇంకా వాళ్ళ జీవితం ఎలా ఉందంటే స్త్రీ ప్రసవేదనతో పిల్లల్ని కనడం, ఈయన గచ్చపొదలు పండించుకుని తినడం, అదే ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరికీ వచ్చేసింది ఆదామును పెట్టి. అదే అని ఇందాక మనం చదువుకున్నాము, ఆదాము చేసిన పాపాన్ని పెట్టి మనుషులందరూ ఏమయ్యారు? మరణం వచ్చిందన్నమాట. పాపం ఎప్పుడైతే వచ్చిందో మనిషికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆదాం పండు తినకపోయాడు అనుకోండి, ఆదాముకి మరణం ఉందా? లేదు. పండు తిన్నాడు కాబట్టి ఏమొచ్చింది? మరణం వచ్చింది.
ఆదాము చేసిన పాపాన్ని పెట్టి వచ్చిన ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. పాపం కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఏముంది? మరణం ఉంది ప్రియులారా. అయితే ఎంత గొప్ప సంగతి అంటే, యేసు ప్రభువుని కడపటి యేసు ప్రభువుని విశ్వసించిన వారికి ఏమి లేదు? మరణం లేదు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను 5:24 వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనం. తీసారా? నా మాట విని నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సరే, అంటే యేసు ప్రభు మాట విని తండ్రిని విశ్వసించిన వాడు దేనిలోకి వచ్చాడంట? తీర్పులోనికి వెళ్ళక మరణములో నుండి జీవంలోనికి వచ్చేసాడంట. మరణంలో నుండి దేనిలోకి దాటాడు? జీవంలోనికి వచ్చేసాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఈ వ్యక్తికి మరణం ఉందా? మరణంలో నుండి జీవంలోనికి దాటేశాడు అన్నమాట. ఇంతకీ ఈ వ్యక్తి మరణంలో నుండి జీవంలోనికి వెళ్ళడానికి ఎవరంటే యేసు ప్రభువుని. అంటే యేసు ప్రభువుని విశ్వసిస్తే మరణంలో నుండి జీవంలోనికి ఎలా దాటుతున్నామంటే, మనం మరణించవలసినది, మనం చనిపోవలసినది, మనం మరణించవలసినది మనకు బదులుగా ఎవరు మరణించారు? యేసు ప్రభు మరణించాడు. అదే అంటాడు కదా, మన పాపములను మ్రాను మీద మోసుకుని పోవును అని అన్నాడు. అంటే మన పాపములందరినీ ఏం చేశాడు? ఆయన శరీరం మీద వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? మ్రాను మీద పట్టుకుని వెళ్ళిపోయి విధిరూపకమైన ఆజ్ఞలు కలిగినటువంటి పత్రము, ఆదాము పాపం ధర్మశాస్త్రం మేకులతో సిలువుకు కొట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభువుని విశ్వసించిన మనము, యేసు ప్రభువుని ఎప్పుడైతే మీరు అంగీకరించారో, యేసు ప్రభువుని ఎప్పుడైతే విశ్వసించారో, మనం ఏమయ్యాం? ఇప్పుడు మరణించామట. చెప్పండి, ఏమైపోయాం? మనము మరణించాము. మరణములో నుండి జీవంలోనికి దాటామన్నమాట. జీవంలోనికి దాటిన మనల్ని వారితో యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే ఏంటి? ఇంక మరలా నువ్వు తీర్పులోనికి వెళ్ళవు. మరలా నువ్వు ఇంకా మరణం అనేది నీకు ఉండదు. తీర్పులోనికి వెళ్ళవు. ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు కాబట్టి ఇదేంలోకి వెళ్ళాడు? తీర్పులోకి వెళ్ళాడు కదా. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అంటే, చెట్టు చాటున దాక్కున్నాను అని అన్నాడు. ఇప్పుడు మరి యేసు ప్రభువుని విశ్వసించిన వారు పాపం చేశారనుకోండి, మళ్ళీ తీర్పులోకి వెళ్తారు వాళ్ళు. అంటే అబద్ధం కానీ, కోపం కానీ, అసూయ కానీ, దొంగతనం కానీ ఆడితే మరలా తీర్పులోనికి వెళ్తారు వాళ్ళు? తీర్పులోనికి వెళ్ళరు. తీర్పు అనేది ఎవరికి? అన్యజనులకి, లోకానికి. అయితే యేసు ప్రభువుని విశ్వసించిన వాళ్ళు మరలా పాపానికి వెళ్తే, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం ప్రకారంగా మీరు బలహీనులు, రోగులు, నిద్రించుచున్నారన్నాడు. నిద్ర అనేది 2 రకాలు. అంటే శిక్షలోకి వెళ్తారన్నమాట. ఒకటి ప్రభుని నిద్రించటం. చనిపోయిన వాళ్ళని ఏమంటామంటే నిద్రించటం అని అంటామన్నమాట. వీళ్ళు నిద్రే అంటారు.
రెండోది, బ్రతికున్నా సరే చచ్చిన వారిలాగా ఉంటారు. అంటే ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవుని కార్యక్రమాలు ఉండరు. అలాగే చచ్చిన అలాంటి వాళ్ళు నిద్రమాట. అంటే బలహీనులు అంటే పాపం చేసే బలహీనతలో ఉన్నాడు అనుకోండి, ఈ కార్యాలు ఏం జరిగితే వాళ్ళ మీద పని చేయలేడు. అలా ఉంటారన్నమాట. అంటే యేసు ప్రభువారిని విశ్వసించినటువంటి వ్యక్తి మరణించాడు, ఆయనతో పాటు మరణించాడు. ఇప్పుడు ఈ వ్యక్తి మరలా పాపం చేశాడు అనుకోండి, తరిపితికి ఇవ్వబడతాడు, శిక్షకి ఇవ్వబడతాడు. ఏనండి, ఇప్పుడు బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు కదండి. బెతెస్దా కోనేరు దగ్గరికి ఒకడు వచ్చాడు కదా, 38 సంవత్సరాల నుండి యేసు ప్రభు ఆ వ్యక్తిని, ఆ రోగిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత దేవాలయంలో కనిపించినప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, నీవు స్వస్థత పొందితివి. ఏమన్నాడు? నీవు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక పాపము చేయకు. చూసారా? అంటే ఇతనికి ఏం కలిగింది? పాపక్షమాపణ కలిగింది, స్వస్థత కలిగింది. మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. పాపం చేశాడనుకో, మరి ఎక్కువ కీడు ఏంటంటే మరి ఎక్కువ తరిపేది ఇవ్వబడతాడు. అంతే, తరిపేది ఇవ్వబడుతుంది. బలహీనులు, రోగులు, చివరికి చచ్చిపోతాడు. అంతే. యేసు ప్రభు అంటున్నాడు అన్నమాట. కాబట్టి ప్రియులరా, అంటే ఏలుతాడు మాట. ఇంకా పాపం ఇతని మీద అధికారం చేస్తుంది. విశ్వాసి పాపం చేస్తే తీర్పులోనికి వెళ్ళడు, కానీ ప్రభునందు శిక్షణ పొందుతాడు. అంటే ఇంక ఏలుబడి చేయలేడు, ఇంక పాపం మీద ఏలుబడి చేయలేడు. కాబట్టి ప్రియులారా, అయితే యేసు ప్రభువారిని విశ్వసించిన వ్యక్తి ఆయనతో పాటు చనిపోయామాట. మనం ఇంక తీర్పులోనికి వెళ్ళాం, మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అని అన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మరి పాపము నుండి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలండి చెప్పండి? ఇప్పుడు పాపం చేయకుండా ఉండడానికి అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇక శరీరంలో ఏది కూడా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఉండగలుగుతామా? ఆ అట్టి భాగ్యం ఉందా మనకి? ఉన్నదే. ఎందుకంటే ఏలుబడి అని అన్నాడు కదా, మీరు కృప ద్వారా నీతి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏలుతామట ప్రతిదానిని. చెప్పండి, ఏం చేస్తాం మనము? ఏలుబడి చేస్తామట. అట్టి భాగ్యం మనలో ఉంది. అదే రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏంటంటే, ఏలుబడి ఉన్నది అని నమ్మాలన్నమాట. పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరార్థకమగునట్లు ప్రాచీన స్వభావము క్రీస్తుతో సిలువ వేయబడును అన్నాడు కదా. అంటే ప్రాచీన స్వభావము క్రీస్తుతో ఏమైంది? ఇలాగ ఎంచుకోవాలి మీరు. అంటే నువ్వు పాపం చేయకుండా ఉండాలనుకుంటున్నారా లేదా చెప్పండి అమ్మా. ఇప్పుడు అసూయ రాకుండా, దొంగతనం మొత్తం పాపం అనేది, ఇప్పుడు సొనుగుడు గొనుగుడు సమస్య కదా. అది కూడా కోపం సమస్యనా? అసూయ సమస్యనా? ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కానీ ఈ సమస్య కదా. ఇవి కూడా రాకుండానట్లు ఏం చేయాలి? నువ్వు ఎంచుకోవాలి. అక్కడ అదే అన్నాడు రోమపత్రిక 5-6 అధ్యాయంలో 11 వచనం, నేను పాపం విషయంలో మృతుడును, యేసుక్రీస్తునందు దేవుని విషయంలో సజీవుడును అని ఎంచుకున్నప్పుడు నీ శరీరం ఏమవుతుందంటే నిరార్థకం అవుతుంది. ఇంక మనం పాపం విషయంలో చనిపోతామట. అంటే నువ్వు ఏలతావన్నమాట. ప్రతి దానిని, భూమి మీద ఉన్న ప్రతి దానిని ఏం చేస్తామో మనం? ఏలుబడి. ఏలడం అంటే ఏంటి?
ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకుని ఎడల దుష్టాత్మను కపటమును, చెప్పండి, దుష్టాత్మ, కపటము, వేషధారణ, అసూయ, చెప్పండి, మీ నోట బూతులు, వీటన్నిటినీ మానుదురు. మానుదురు అంటే దాని అర్థం ఏంటి? ఏలుతారు మాట, ఏలుబడి చేస్తారు. మీకు అర్థమవుతుంది? అంటే యేసు ప్రభుని బాగా రుచి చూశారనుకోండి, యేసు ప్రభు గురించి బాగా తెలుసుకున్నారనుకోండి, అసలు యేసు ప్రభు గురించి తెలుసుకున్నారనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ శరీరంలో ఉన్న వేషధారణ, అసూయ, వీటన్నిటినీ ఏలుబడి చేస్తారు. మీరు ప్రతి దానిని కూడా ఏలుతారన్నమాట. ఆదాము ద్వారానేమో మనము ఏలుబడి అంతా పోయింది, కానీ కడపట యేసుక్రీస్తు ద్వారా ప్రతి దానిని ఏలే భాగ్యాన్ని దేవుడు మనకి యేసు ప్రభు ద్వారా మనకి ఇచ్చాడు. ప్రియులారా చూడండి, పేతురు మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ, అదేనా? చీకట్లో నుండి అన్న మాట చూడండి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన మీరు, అదే మా పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఎవరంటండి? దేవుని సొత్తు. మీరు ఇంక సొత్తు మాట ఇంక మిమ్మల్ని ఏం చేశాడంటే, యేసు ప్రభువుని మిమ్మల్ని మీరు విశ్వసించారు కాబట్టి, యేసు ప్రభువుని మీరు అంగీకరించారు కాబట్టి ఆయన మిమ్మల్ని సొత్తుగా చేసుకున్నాడు అన్నమాట. మీరు ఆయన మిమ్మల్ని ఏం చేసుకున్నాడు? ఆయన సొత్తు, మిమ్మల్ని విలువ పెట్టుకొనుక్కున్నాడు. రక్తాన్ని ఏమన్నాడు? అమూల్యమైన రక్తం. ఆ రక్తంతో మనల్ని కడిగి ప్రోక్షించి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. రాజులుగాను యాజకులుగా, దేవుని పరిశుద్ధులుగా మనల్ని చేశాడు ఆయన. పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులుగా చేసి ఏమన్నాడంటే పరిశుద్ధంగా ఉండండి అని అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? మీకు ఆయన పరిశుద్ధులుగా చేసిన తర్వాత ఏమంటున్నాడంటే పరిశుద్ధంగా ఉండు అని అంటున్నాడు. ఉండాలి. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి. నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడిగా ఉండాలి. చేసిన తర్వాత చాలామంది ఏమంటారంటే ఇదిగో పాపం చేస్తే, దొంగతనం చేస్తే, అబద్ధం ఆడితే, బ్రాందీ మానితేనే కానీ గుడికి రాకూడదు, చర్చికి రాకో. బ్రాందీ మానేసి, పాపాలన్నీ మానేసి, అబద్ధాలన్నీ మానేసి అప్పుడు గుడికి రా, అప్పుడు బాప్తిసం తీసుకో అని చెప్తారు. లేకపోతే అవన్నీ మానే వరకు కూడా బాప్తిసం తీసుకోక అని చెప్తారు. రైట్ అనేది. ఎందుకనంటే ముందు ఏది జరగాలి? యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి. యేసు ప్రభు గురించి తెలుసుకున్న ఈ క్రమంలో ఆ వ్యక్తి ఏమవుతాడు? చనిపోతాడన్నమాట. చచ్చిపోతాడు. ఆ వ్యక్తి చచ్చిపోతాడన్నమాట. చనిపోతున్న క్రమంలో అంటే శరీరంలో ఇచ్చలతో చచ్చిపోతాడన్నమాట. క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కరూ అది శరీర ఇచ్చలను సిలివేశారు. ఇలా ఏం చేస్తారంటే గుడికి రా, తప్పు చేసిన వాడు గుడికి రాకూడదు అని చెప్తూ ఉంటారన్నమాట. తప్పు చేస్తే నువ్వు బాప్తిసం తీసుకోకు అని చెప్తారన్నమాట. అలాగైతే ఇంకా యేసు ప్రభు ఎందుకు? కాబట్టి ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు మనం చదివినటువంటి మాట
ఏంటండి, ఏ మాట అది, ఏ వచనం? యేసుప్రభు వారిని చీకట్లో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడంటే వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. వెలుగులోనికి తీసుకుని వచ్చాడు ఆయన. మనల్ని రాజులము, యాజకులము, పరిశుద్ధులు మనం. ఇప్పుడు ఈ అధికారం అనేది ఎవరికే ఉండదు, మీకు తెలిసినది. ఇప్పుడు ఏలాలి. ఇప్పుడు మనము ఇప్పుడు ఏలుబడి అన్న దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఏలుబడిలోకి వచ్చాం. రాజు అంటే ఏంటి? రాజులు అన్నాడా లేదా మనల్ని? రాజులైన యాజకు. రాజు అంటే భూమి లోకపరంగా చూడండి ఒకసారి. ఇప్పుడు గ్రామం ప్రెసిడెంట్ ఉంటాడు, అవునా కదా? గ్రామం అంతా కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? గ్రామ ప్రెసిడెంట్ అంటారు, అవునా కదా? నియోజకవర్గం ఎవరి స్వాధీనంలో ఉంటుంది? స్వాధీనం అంటే ఏలతారు. మండలంలో ఉన్న ప్రజలందరినీ కూడా నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే ఏలుబడి చేస్తాడనమాట. అంటే తను అనుకున్నది తన సంతకం పెట్టకపోతే అవ్వదు. రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశానికి అవధిలోనికి వెళ్తే ప్రధానమంత్రి. ఇలాగా వీళ్ళు ఎవరనుకున్నారు? రాజులు. అంటే వీళ్ళని ప్రజలు ఇచ్చారు వీళ్ళకి అధికారం. చెప్పండి, అధికారం ఎవరు ఇచ్చారు? ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళకి అధికారం వచ్చింది. కానీ ఇక్కడ మనకు అధికారం ఎవరిచ్చారు? అమ్మా చెప్పండి, ఎవరిచ్చారు చెప్పండి. మనకు అధికారం ఎవరిచ్చారంటే, యేసు ప్రభువుని విశ్వసించావు కాబట్టి ఆయన రక్తంతో నిన్ను కడిగి, ఆయన రక్త ప్రోక్షణ నీ హృదయముల మీద, నీ తలంపుల మీద కడిగి, ఆయన రాజుగాను, యాజకుడుగాను, పరిశుద్ధుడిగా చేసుకున్నాడు మాట నిన్ను. ఎందుకంటే ఏలాలై. మళ్ళీ ఇంకొకటి ఎంటర్ అవ్వకూడదు దీనిలోనికి. ఎవరో ఫుల్గా తాగేసి వచ్చేసి మైకితో మాట్లాడేద్దామంటే కుదరదు, పాట పాడేద్దామంటే కుదరదు. ఏలుబడి ఉంది కదా ఇది. ఇప్పుడు యాజకుడు అంటే ఏంటి? పాత నిబంధన నేను ఇందాక చెప్పాను కదా, రాజులు, యాజకులు. రాజు ప్రజలను పరిపాలించాలి. రాజు అంటే ఇశ్రాయేల్ కాలంలో దేవుడు రాజుల్ని నియమించాడు మాట ఇశ్రాయేల్ని పరిపాలించడానికి. పరిపాలించినప్పుడు ఆయన మాటను పెట్టే పరిపాలించాలి. ఆయన మాటను పక్కన పెట్టి తన ఆలోచనలతో వెళ్ళిపోయిన వాళ్ళని అందరినీ దేవుడు ఏమన్నాడంటే సోదిగాడు అన్నాడు. ఏమన్నాడు? సోదిగాడు. అంటే సౌలు ఉన్నాడు కదా, సౌలుని ఇశ్రాయేలీయుల మీద దేవుడు రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత దేవుడు అమాలేకీయుల్ని నిర్మూలన చేయి అన్నాడు. యుద్ధం చేసినప్పుడు శత్రువులు, మనుషులు ఎవరు కూడా బ్రతకూడదు, గొర్రెలు, గొడ్లు శత్రువులు మాట వాళ్ళందరినీ నిర్మూలన చేయి అంటే, అప్పుడు టైం ఎంత అయింది? అప్పుడు నిద్రపోతున్నారా మీరు? కునికేస్తున్నారు మీరు? అమ్మా నిర్మూలన చేయండి అంటే ఆ రాజుని, ఎద్దుల్ని బ్రతకనిచ్చాడనమాట. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే సోదిగాడు అన్నాడు. ఎవరితోనూ? సౌలు రాజుతోనూ. అధికారం తీసాడు, రాజపదవి తీసేశాడు. ఏదేదో చెప్తున్నాడు. మీకు ఒక మాట చెప్తున్నా, అర్థమవుతుందా? దేవుని మాట పక్కన పెట్టి, దేవుని ఆలోచనలు పక్కన పెట్టి, మిగతాది ఇంక ఏది చెప్పినా తప్పించుకోవడానికి అది సోది అవుతుంది దేవుడి దగ్గర. మీకు అర్థమవుతుంది? మీకు ముందు చేసిందంతా చేసేస్తారండి, తర్వాత తప్పించుకోవడానికి ఇది కాదండి అది, ఇది కాదండి ఇదిగో ఈ సమయం ఈ పని ఉంది కాబట్టి నేను రాలేకపోయాను, బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఈ పని ఇదంతా సోదే దేవుడి దగ్గర. ఇంకా అసలు ఏం మాట్లాడకూడదు. మాయ విగ్రహములను పోలిన వాడు నీవు అన్నాడు. బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే సమీపించి నా మాట వినుట శ్రేష్ఠులు అన్నాడు. అంతే, ఇష్టులు. మనోడు సౌలు ఏం చేశాడంటే దేవుని మాటను పక్కన పెట్టేసి తన స్వనీతి, తన ఆలోచనలు పెట్టి వెళ్ళిపోయాడు. సోదిగాడు అయిపోయాడు. ఆ పదవి తీసేశాడు.
ఏలుబడి లేదు ప్రజల మీద. ఇంకా ఏలుబడి ఇంకొకరికి ఇచ్చేశాడు. ఎవరికి? సౌలు తర్వాత నెక్స్ట్ ఎవరు చెప్పండమ్మా? సౌలు తర్వాత ఎవరు? దావీదు. అది ఇప్పుడు వచ్చింది పాస్టర్ అమ్మ గారికి మెలుకు. దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట. ఇతను తీసేసాడు, ఇతను అధికారం తీసి పక్కన పెట్టేశాడు. దావీదికి వెళ్ళింది ఏలుబడి. ఇతనికి లేదు. ఇంకా ఎవరికి వెళ్ళిందంటే దావీదికి వెళ్ళింది. ఇశ్రాయేలీని పరిపాలించేవాడు దావీదు రాజు అయ్యాడు. గొర్రెలు మేపుకునే దావీదు రాజు అయ్యాడు. ప్రియులారా, అంటే ఏలుబడి ఎప్పుడైనా సరే నిజంగా దేవుడు మనల్ని నమ్మిస్తాడు. మనకి ఒక పాట అయినా సరే, ప్రార్థన అయినా సరే, పరిచర్య అయినా సరే, అది మనల్ని నమ్మిస్తాడు. అది రాజులు, యాజకులు, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధులు నమ్మించినటువంటి పరిచర్య ఇది. ఇచ్చిన పరిచర్యని మనం ఏం చేయాలంటే దాన్ని ఏలాలి. ఆయనకి ఈ శరీరాన్ని ఏలాలి. అంటే ఏలడం అంటే ప్రియులరా, ఏలడం అంటే మన అవయవాలని ఏలాలన్నమాట. మన అవయవాలని ఏలాలి. ఇశ్రాయేలు ప్రజలైతే అక్కడ రాజులుగా నియమించాడు కదా, వాళ్ళు ఎవరిని ఏలేవారు? ప్రజల్ని ఏలేవారు. చెప్పండి, ఎవరిని ఏలేవారు? ప్రజల్ని ఏలేవారు. ఇప్పుడు మనం ఎవరిని ఏలాలి? మనం ఎవరిని ఏలాలంటే మన శరీరాన్ని ఏలాలి. మీకు అర్థమవుతుందా? ఏలుబడి ఇప్పుడు ఎవరి మీద చేయాలి చెప్పండి? ఇప్పుడు నేను చెప్తున్నాను, మరి మీకు ఒక గంట కూర్చున్నారు, అసలు వచ్చారు, నేను ఒక విషయాన్ని ఏం చెప్తున్నాం అనేది, నేను వచ్చాను కూర్చున్నాను, నేనేం చెప్తున్నాను, మీరు ఏం వింటున్నారు అనేది ఒక అర్థం తెలియకపోతే దానికి అర్థం ఏముంది? తెలుసుకుని వెళ్ళకపోతే బోరు కొట్టేద్ది. చర్చ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ప్రేమ ఉండదు. అసలు విషయం తెలియకపోతే ఏమి ఏలాలి చెప్పండి? మన అవయవాలను ఏలుబడి ఏలాలన్నమాట. ప్రజలను పరిపాలించకూడదు. నువ్వు ఇలా ఉన్నారు గ్రామంలో ప్రెసిడెంట్ ప్రజల్ని అంటే ఇప్పుడు అంత తక్కువైపోయిందిలేండి. అంతని ప్రెసిడెంట్ ప్రజలను పరిపాలిస్తాడు, గ్రామాన్ని పరిపాలిస్తాడు, మళ్ళీ నియోజకవర్గానికి కాదు, అది ఎమ్మెల్యే. ఇప్పుడు మనము సంఘంలో ఉన్న విశ్వాసులుగా ఉన్న మనము ప్రియులారా, మనం ఏం చేయాలంటే మన అవయవాలను ఏలాలి. మన అవయవాలను ఏలేమనుకోండి, ఖచ్చితంగా ప్రజల మీద పరిపాలన చేసే భాగ్యాన్ని మనకి ఇస్తాడు. పరిపాలన అంటే నిజంగా మన అన్నిటి మీద మనకు అధికారం ఇస్తాడు. ప్రియులారా, అంత శక్తిమంతుడు తెలిసిన. మనం ఈ భూమి మీద ఏదంటే అది ఖచ్చితంగా 100% ప్రభు చేస్తాడన్నమాట. వెళ్తామా వెళ్ళగలుగుతామా మనము? చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటువాటికి. చూసారా ఏంటది? ఆశానిగ్రహం అన్నాడు. చెప్పండి, ఆశానిగ్రహం అనండి. మళ్ళీ ఇంకోసారి అనండి, ఆశ నిగ్రహము. చెప్పండి, ఆశలు ఉంటాయి చూసారా? వినండి, ఆశలు ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఈ శరీరంలో ఎన్ని ఆశలు ఉంటాయి? చెప్పండి. అన్ని ఆశలన్నిటినీ నిగ్రహించుకుంటామంట. అంటే ఏలుబడి చేస్తాం మనం. ఎందుకంటే మనలో ఉన్నది ఎవరిది? ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే మీలో ఉన్నవాడు శక్తివంతుడు, బలవంతుడు. ఆయన ప్రతి దానిని ఏలతారంతే. మీరు మీ శక్తితో ఏలరు. ఎందుకంటే లోపల ఎవరున్నారు?
ఆత్మ యొక్క ఫలము. అది మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని విశ్వసించారో, అపోస్తుల కార్యములు ఎవరు? ఆయన నామమును ఎందరైతే విశ్వసించారో వారికి ఏం కలుగుతుంది? పాపక్షమాపణ కలుగుతుంది. వెంటనే వారిలోనికి ఎవరు వెళ్తున్నారు? పరిశుద్ధాత్ముడు వెళ్తున్నాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిన తర్వాత అక్కడ భాషలు మాట్లాడారు. చూడండి, ఇప్పుడు మనలోనికి యేసుప్రభు వారిని విశ్వసించిన తర్వాత మనకు హృదయ పవిత్రత, తర్వాత పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తున్నాడు. తర్వాత వర్తమానం వినడం వలన మనం ఏం చేస్తున్నామంటే మనము ఆత్మ ఫలం అనేది మనకు వస్తుందన్నమాట. ఆత్మ ఫలం, ఫలాలు వస్తాయి ఉంటాయి. వర్తమానం వినడం వల్ల మీకు ఫలాలు పొందుకుంటారన్నమాట. కలిగితేది, ప్రతిదానికి కలిగితేది మనకి. ఇంకా ఆత్మ ఫలము అంటే ఏంటి? ప్రేమ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. కలిగే దానిలోంచి కలిగేది ఆగదు. ఇంకది కలిగేది ఆగదు. రక్షణ ఒకసారే. కానీ మనం దేనిలో ఉన్నాం? రక్షణలో ఉన్నామా? కలిగే దానిలో ఉన్నామా? కలిగే దానిలో ఉన్నాము. ఆత్మ ఫలంలో ఉన్నాం మనము. ఇప్పుడు ఈ ఫలము, ఆత్మ ఫలాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చిందనుకోండి, ఈ శరీరం ఏముంటుందేంటి? నిరర్థకం అవుతుంది. ఇప్పుడు బలమైనడు ఒక వ్యక్తి, నేను బలహీనుణ్ణి, ఆడే బలవంతుడే, కానీ ఒక 5-6 దెబ్బలు కొట్టేసామనుకోండి బలంగానే, బలమైనడు ఏమైపోతాడు? బలహీనుడు అయిపోతాడు, ఎంత బలమైనడైనప్పటికీ. అవునా కదా? ఇప్పుడు నేను అంటున్నాను, ఈ శరీరాన్ని చూస్తే ఇది నా వల్ల కాదే అని అంటారు చాలామంది. అంటే ఈ శరీరాన్ని పెట్టి అలాంటి మూమెంట్లోకి తీసుకెళ్ళిపోద్ది ఇది. కానీ ఆత్మ ఫలము ప్రేమ, సమాధానము, సంతోషము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహం, ఒకదాని వెంబడి ఒకటి. ఎన్ని దెబ్బలు తగిలేస్తున్నాయి దీనికి? విన్నామ్మా? ఇన్ని దెబ్బలు తగులుతున్నప్పుడు ఆడు ఎంత బలవంతుడైతే పని చేస్తా చెప్పండి. ఆడు బలం పని చేస్తుందా? పని చేయదు, నిరార్థం. అంతే. ఆశ నిగ్రహము అంటే ఆశ నిగ్రహం ఏం చేస్తావంటే, ఈ ఆత్మతోను, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మతో నువ్వేం చేస్తావంటే ఏలతో అన్నమాట. ప్రతి దానిని ఏలుబడి చేస్తావు. దేవునికి స్తోత్రము. అప్పుడు నీకు అధికారం ఇస్తాడు. నీ అవయవాలు నువ్వు ఏలతావు అంతే. ఎవడో గురించి కాదు. నువ్వు చేస్తున్న ఎంజాయ్ నీ పక్కన ఉన్నవాడికి తెలీదు. అని ఏం చేస్తాడు? అసూయ, కోపం, టెన్షన్, ఒత్తిడి అన్నట్లు ఉండి సఫర్ అయిపోతూ ఉంటాడు. కానీ నువ్వు సఫర్ అయిపోవు. ఎందుకంటే నీ శరీరం నీ కంట్రోల్లో ఉంది. నువ్వు ఏలుతున్నావు. ఆదాము ఏలలేకపోయాడు కాబట్టి పంపేశాడు, వెళ్ళగొట్టాడు. అవునా కదా? నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే ఏలుబడి చేస్తున్నావు. అప్పుడు నీకేం చేస్తాడంటే నిన్ను ప్రేమించి నీకు మంచి అధికారం ఇస్తాడు. ప్రియులారా, ఆయన అదే కోరుకుంటున్నాడు. ఆత్మ కలిగిన వాళ్ళం అందరం కూడా ఈ శరీరాన్ని ఏలాల. మనము ఏలే అనుభవంలోనికి వచ్చి, ఏలే అనుభవంలో ఉండి ఒక పాట పాడినా, ప్రార్థన చేసినా, ఏది చేసినా దేవుడు ఆనందపడతాడు. అది ఎంత బాగుంటుందో తెలిసిన దేవుడు ఆనందిస్తాడు. ప్రియులారా, ఏలాలని కోరుకున్నాడు అన్నమాట. అది ఆత్మ ద్వారా మనం వెళ్తాం. సౌలు రాజు ఏలలేకపోయాడు. తన శరీరాన్ని ఏం చేయలేకపోయాడు? కంట్రోల్ చేయలేకపోయాడు అన్నమాట. ఏలుబడి లేదు అతనికి, పోగొట్టేసుకున్నాడు. అధికారం ఇచ్చాడు, కానీ అది ఇచ్చిన అధికారం పోగొట్టేసుకున్నాడు. దేవుని మాటకి లోబడలేదు అతడు. అందుకని బలులు అర్పించుట కంటే సమీపించి నా మాట వినుట శ్రేష్ఠులు అన్నాడు. కానీ ఏం చేశాడంటే అతడు దేవుని మాటను పక్కన పెట్టేశాడు, దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేశాడు. అతని అధికారం తీసేసి ఇంకొకరు దావీదుకి ఇచ్చేశాడు. ప్రియులారా, గమనించండి, దేవుడు ఒక పని మనకు అప్పగిస్తాడు. ఆ పనిని నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేస్తే జీతం ఇస్తాడు. నమ్మకంగా చేస్తే
నీ శరీరాన్ని ఏలతావు. నువ్వు నమ్మకంగా ఆయన మాట మీద ఉంటే మొత్తం నువ్వు ప్రజల్ని ఏలేటట్టుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఏలుబడి చేయలేకపోతున్నావు అనుకోండి, అంటే దేవుని మాట వింటే దానికి అర్థం ఏంటనుకున్నారు? దేవుని మాట మీద నువ్వు ఆనుకోవాలంతే. దేవుని ప్రత్యక్షత మీద ఆనుకుంటే ఈ శరీరాన్ని మీరు ఏలతారు. ఆయన మాటే ఏలాలి తప్ప నువ్వు కాదు ఏలేది. అమ్మా, మీకు అర్థమైందా? ఆయన మాటే శాసించాలే తప్ప మీరు ఏలకూడదు. మీరు ఏం చేయలేరు. మీ వల్ల అవ్వదు. మీరు ఏ మాట మీద ఒరిగితే చాలు, ఉపదేశం మీద ఒరిగితే చాలు, రెవల్యూషన్ మీరు పొందుకుంటే చాలు, ప్రత్యక్షతలు పొందుకుంటే చాలు. ఆయన చూసుకుంటాడు అంతే మీ శరీరాన్ని. నేను ఏదో చేయాలని అనుకోకూడదు. పేతురు 2వ పత్రిక మొన్న చెప్పాం కదా, అత్యధికమైన వాగ్దానాల మూలముగా ఈ లోకముందున్న భ్రష్టాత్మను తప్పించుకుంటాం. అవునే కదా? భ్రష్టాత్మ అంటే అది ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా టార్గెట్ చేస్తా నీకు ఏం తెలియదు అది. కానీ వాగ్దానం మీద ఆధారపడ్డావా? వాగ్దానం వెంబడి వాగ్దానం, వాగ్దానం వెంబడి వాగ్దానం పొందుకుంటున్నావు అనుకో, లోకముందున్న భ్రష్టాత్మ నుండి నువ్వు తప్పించబడతావు అంతే. ఖచ్చితంగా ఏలతావు అంతే. నిజంగా సౌలు నిజంగా దేవుని మాటను ఎప్పుడైతే పక్కన పెట్టేసాడో అతను తీసేసి ఇంకొకరికి ఇచ్చేసాడు అంతే. ప్రియులరా, నిజంగా మనల్ని ఎప్పుడు మనం ఆ స్థితికి వెళ్ళిపోతామంటే, దేవుని మాట మీద మనం ఒరగకపోతే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే, దేవుని మాట మీద మనం ఒరగకపోతే మన యొక్క ఏలుబడి చేయలేము. దీన్ని ఈ శరీరాన్ని ఏళ్ళం మనము. రక్షణ ఉంటుంది, కుమారుడివే. కానీ తండ్రి స్వాస్థ్యము నువ్వు అనుభవించలేవు. ఆత్మ ఉంటుంది, ఆత్మ ఫలాలు నువ్వు అనుభవించలేవు. స్వాస్థ్యం ఉండదు. అప్పుడు అలా ఉండిపోతాం అంతే. ప్రియులు ఏళ్ళలేము. అలా ఉండి ఏం చేస్తాడు? నీ తీసేసి ఇంకొకరికి ఇచ్చేస్తాడు అంతే. పక్కన ఇంకొకరికి వెళ్ళిపోద్ది ఇంకొకది. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు ఏలుబడులు ఏమీ లేరు. మనం ప్రభు కృపను పెట్టి మనకి ఇచ్చారు. ఖచ్చితంగా మీకు ఏలుబడిలోనికి మీరు వచ్చుదురుగాక. ఎవ్వరు లేరు. మీ యూట్యూబ్లో కొట్టండి, సెట్ చేయండి, ఏ వర్తమానం కూడా ఏలే విధానంలోనికి రాదు. ప్రియులరా, ఇది దేవుడు మనకి అనుగ్రహించినటువంటి మాట. అది అన్నాడు, మీరు రాజులు, యాజక సమూహము, మీరు దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధులుగా ఉండి మనము ఏలుబడి చేస్తున్నాం. ప్రియులరా, దేవుడు ఇచ్చినటువంటి ఈ అధికారం అనేది దేవుడు ఆయన కృప, ఆయన కనికరము ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. చివరిగా ఈ మాట మీరు చూడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం ఇందాక చదివేమో ఫస్ట్ ప్రారంభంలో. మొదటి నుంచి చదవండి. ప్రభు దయాళుడని అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుచు రక్షణ విషయంలో ఏం చేస్తామంట? ఎదుగుతాం. అంటే ఎదుగుతాం మాట. ఇంకది మనకి ఎదుగుదల అనేది ఉంది. ఖచ్చితంగా అన్నిటిలో ఎదుగుతాం. అదే యోహాను పత్రికలో 3వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు. యోహాను 3వ పత్రిక
రెండో అధ్యాయం. ఆత్మలో వర్ధిల్లిన వాడు అన్ని విషయాలలోనూ వర్ధిల్లును. అబ్రహాముతో అంటాడు, ఆదికాండం 24 అధ్యాయం అవుతుంది, అబ్రహామును అన్ని విషయాలలోనూ ఆశీర్వదించును అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడైతే ప్రభు దయాళుడని రుచి యేసు ప్రభు గురించి మనం రుచి చూస్తామో అన్నిటిలో అభివృద్ధి మాట, మనకి అన్నిటిలో ఎదుగుదల ఉంటుందన్నమాట. మనకి కుటుంబంలో ఎదుగుదల, మనం చేసే పనిలో ఎదుగుదల. పనిలోను కూడా అన్నాడు కదా అక్కడ కీర్తన గ్రంథంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచిన యెడల నీ చేతుల కష్టార్జితాన్నే నువ్వు అనుభవిస్తావు. భయము భక్తి లేకుండా ఉంటే చేతుల కష్టార్జితం అనుభవించలేము. చినిగిపోయిన సంచిలో వేసినట్టుంటుంది, తృప్తి ఉండదు. కానీ దేవుడు ఏమన్నాడు, నీ చేతుల కష్టము అంటే, మన చేతుల కష్టం అంటే దాన్ని ఏంటంటే జీవంలో ఉండి చేస్తున్నామంట. అంటే నువ్వు ప్రతిదాని ఏలతావు అన్నమాట. ఆ పని నీకు లోబడుతుంది. అది ఎంత పెద్ద పని అయినా సరే నువ్వు ఎలా చేయగలుగుతావు? విశ్రాంతిలో ఉండి చేస్తావు అన్నమాట. ఆదాము గచ్చపోతలో ముండ్ల తుప్పలను పండించుకుని చెమట ఊర్చే వరకు తిన్నాడు. కానీ నువ్వేం చేస్తావు? రెస్ట్లో చేస్తావు. రెస్ట్లో చేస్తావు నువ్వు ఏదైనా సరే. నువ్వు క్రీస్తుతో సిలువేయబడి ఉన్నావు. జీవించేవాడువు నీవు కాదు, జీవించేవాడు నువ్వు కాదు, నువ్వు చచ్చిపోయావు. ఇంకా నీ యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఇప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కుమారుని యందలి విశ్వాసం మూలముగా జీవించుచున్నావు. ఇప్పుడు జీవించుచున్న జీవితము, నువ్వు క్రీస్తుతో సిలువేయబడ్డావు కదండి. అవునండి, క్రీస్తుతో సిలువేయబడ్డారు. మీ యందు ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే జీవిస్తున్నారు. మీరు ఏదో పని చేస్తున్నారు. మీరు చేస్తున్నారా? మీలో ఉండి క్రీస్తు చేస్తున్నాడా? జీవం చేస్తుంది. అది చేస్తున్న ప్రతి పని మనకేమైపోతుంది? సులువవుతుంది. ఇది కాబట్టి సులువు అవుతుంది, జీవంలో ఉండి చేస్తాం. అది ఆశీర్వాదం అన్నమాట మనకి. ఖచ్చితంగా తెలిసిన ఈ పని ఇది నా వల్ల అవుతుందంట అలా అనుకోగలదు. ఇంకా అది మీరు అది ఏ పనైనా కానివ్వండి. కానీ మీకు ఇంకోటి ఏంటో వివేచన ఇస్తాడు, వివేకం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, అన్నీ ఇస్తాడు మీకు. రెస్ట్లోనే చేయాలి ఏ పనైనా సరే. పాలు తొక్కేసుకోకూడదు, కంగారు పడిపోకూడదు. ఏదైనా సరే రెస్ట్లో చేయాలి, విశ్రాంతిలో చేయాలి. అన్నిటిలో ఎదుగుదల, ఇంట్లో ఎదుగుదల, బయట ఎదుగుదల. యోసేపుని దేవుడు ఏం చేశాడు? ఇంట్లోనూ యోసేపును పెట్టి ఫరో ఇంట్లోనూ ఆశీర్వదింపబడ్డాడు, పొలంలోనూ కూడా ఆశీర్వదింపబడ్డాడు. తెలిసిన యోసేపుని పెట్టి. ఇప్పుడు మనల్ని కూడా అంతే. మనం ఇంట్లోనే ఆశీర్వదింపబడతాం, బయట ఆశీర్వదింపబడతాం, అన్ని చోట్ల ఆశీర్వదింపబడతాం. మనం ప్రతి దానిని ఏలతాము. ప్రియులారా, ఆలోచించండి. మీ చేతుల కష్టార్జితాన్ని ఖచ్చితంగా మీరు అనుభవిస్తారంతే. దేవునికి స్తోత్రము. రుచిని మాత్రం చూడాలి. ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల, రుచి చూచి తెలుసుకుని ఎడల, అంటే ఆయన గురించి తెలుసుకోవటంలోనే నువ్వు ఉండాలి. ఇదే పని. యేసు ప్రభు గురించి నేను వెళ్ళాను, ఈరోజు ఏం తెలుసుకున్నానంటే, ఆదాము ఏలుబడి పోగొట్టేసుకున్నాడు, క్రీస్తు ద్వారా నాకు ఏలుబడి వచ్చాడు, క్రీస్తు నన్ను ఒక రాజుగా చేశాడు, యాజకుడిగా చేశాడు అని మనము చెప్తున్నటువంటి మాటలను బట్టి ఒక్కొక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నిజంగా ప్రియులారా, మనము ప్రతి దానిని ఏలతాం అన్నమాట. ఇప్పుడు అశ్విని జయించగలుగుతాం మనం అండి? అశ్విని జయించగలుగుతామా? అసూయ అది ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది అది. కానీ దాన్ని కూడా మనం ఏలతాం. అదే కదా ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం, మానుదురు అని అన్నాడు ఆయన. మానుదురు అన్నాడు అంటే నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను అన్న క్రమంలో అది ఏమవుతుందంటే నిరర్థకం అవుతుంది. అసూయ ఉండదు, కక్ష ఉండదు, కోపం ఉండదు,
ధనాపేక్ష ఉండదు, ఏముండదు. అన్నిటిలో మనము చచ్చిపో. ప్రతి దానిలోనూ ఒక రూట్ క్రమం అనేది ఏర్పడిపోతుంది మనకి. దేవునికి స్తోత్రం. క్రమము. ఆత్మను అనుసరించి జీవించుదుమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. క్రమం ఉంటుంది మనకి. ఎప్పుడైతే మనం ఆత్మను అనుసరించి జీవించామనుకోండి, జీవంలోనికి వెళ్ళామనుకోండి, ఆ జీవం నీకు ఏం చెప్తుందో తెలిసిన? క్రమం చెప్తుంది. క్రమము. భార్య, భర్త, పిల్లలు కష్టపడిన అంత క్రమం అన్నమాట. మన 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 రూటే, మన విధానమే, మన జీవితమే అద్భుతంగా ఉంటుంది. పక్కోడికి ఇంత డిసిప్లైన్ ఏంట్రా బాబు, ఇంత ఇలాగ ఉంటారా, ఇలా మాట్లాడతారు, ఇలా ఆలోచన చేస్తారా అన్నట్టుగా ఉంటుంది. ఆశ్చర్యపోతారు వాళ్ళు చూసి. తెలిసిన? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు అట్టి సంపూర్ణ గ్రహింపు ప్రభు మీకు అనుగ్రహించును గాక. దేవుని ఆత్మతో మీ అవయవాలను మీరు ఏలుదురుగాక. మీ కష్టార్జితం, మీ చేతులతో కష్టపడిన కష్టార్జితాన్ని మీరు అనుభవించుదురుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, నాయన మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు నాయన. మరి ఆదాము, మీరు రోమపత్రిక 5వ అధ్యాయం ప్రకారంగా నాయన ఆదాము చేసిన పాపాన్ని బట్టి మరణం వచ్చింది నాయన. పాపమును బట్టి మరణము. పాపం అనేది ఏలుబడి చేసింది నాయన. ఇప్పటికీ ఏలుబడి చేస్తూనే ఉంది నాయన. మేమైతే కడపటి యేసుక్రీస్తుని మేము విశ్వసించాము నాయన. నాయన కృప ద్వారా నాయన మేము యేసుక్రీస్తు ద్వారా ఏలుబడి చేస్తాను నాయన. భూమి మీద ఉన్న ప్రతి దానిని ఏలుబడి నాయన. ప్రభా, పేతురు మొదటి పత్రిక 2:9 ప్రకారంగా రాజులుగా, యాజకులుగా మీరు మమ్మల్ని చేశారు నాయన. పరిశుద్ధులము, దేవుని సొత్తైన ప్రజలుగా మేము మా అవయవాలని ఏలుబడి చేస్తూ ఈ లోకంలో ప్రతి దానిని కూడా ఏలుబడి చేసే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. గలతీ 5:22 ప్రకారంగా ఆత్మ ఫలాలు, ఆశా నిగ్రహము, ఆశలు ఎన్నున్నప్పటికీ, శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ ఉన్నప్పటికీ నాయన వాటిని మేము ప్రభా, నా దేవా, నా తండ్రి, వాటిని చేయకుండా, పాపం చేయకుండా జీవించే ఏలే జీవవృక్ష ఫలము అయ్యున్న మా యేసు ప్రభువును మాకు ఇచ్చారు నాయన. నీకు స్తోత్రాలు నాయన. జీవవృక్ష ఫలాలు మీరు మాకు ఇచ్చారు నాయన. దేవానికి స్తోత్రాలు. మధురమైన వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని కూడా మేము ఏలుదుముగాక. యెహోవా యందు భయము, భక్తి కలిగి ఉన్నప్పుడు మా చేతుల కష్టార్జితం వ్యర్థం కాదని మీరు మాట్లాడారు, వాగ్దానం చేశారు నాయన. నీకు స్తోత్రాలు నాయన. మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రియులారా, ఆదివారం ఆరాధన 10 గంటలకే మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. అందరికి వందనాలు. ప్రార్థన చేయండి. వివాహం నిమిత్తము, సంఘ క్రమం ఆరాధన నిమిత్తము